బ్రేకింగ్ న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో జప్తు చేసిన మొత్తం 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజా నోటీసులు జారీ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులపై ఈ మేరకు నోటీసులను అంటించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటి అద్దెలను చెల్లించాలని నోటీసులో పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పబ్లిషర్గా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడ్డ 90 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్కు చెందిన 90.21 కోట్ల రూపాయలు జప్తు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ను కూడా ఈడీ విచారించింది. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆస్తులను గతంలో జప్తు చేసినట్లుగా కూడా ఏదైతే ప్రకటన చేసిందో 661 కోట్లకు సంబంధించిన విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. దానిలో భాగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఢిల్లీ, ముంబై అలాగే లక్నోలో ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే అక్కడ నోటీసులు కూడా అంటించినట్లు ఒక ప్రకటనలో ఈడీ తెలియజేసింది. ఏదైతే 660 కోట్లకు సంబంధించిన విలువైన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునేందుకు గతంలో జప్తు చేసింది. ఇప్పుడు స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనిలో ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేట్ జర్నల్స్ ఏజేఎల్ ప్రచురణకర్తగా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సహా సోనియా గాంధీ, పార్టీ నేతలు కొంతమంది ప్రమోటర్లుగా ఉన్నారు. దీంట్లో ఎవరైతే విరాళంగా ఇచ్చారు, అంటే ప్రమోటర్లుగా ఉన్నవారు అందరూ కూడా చాలామంది విరాళాలకు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన వారిలో చాలామంది కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు. వారందరినీ కూడా గతంలోనే పలుమార్లు ఈడీ ఢిల్లీ పిలిచి విచారించింది. దానిలో భాగంగా ఇటు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ పత్రికకు విరాళాలు రూపంలో ఇచ్చిన వారందరూ కూడా చాలామంది ఉన్నారు. వారు విరాళం ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దానిపై కూడా వారందరినీ కూడా వివరాలు సేకరించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తులో భాగంగా మొత్తం అంతగా డీటెయిల్ నమోదు చేసుకున్నారు. అవసరమైనప్పుడు పిలుస్తాము, మళ్ళీ రావాలంటూ కూడా అందరూ చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా వారికి తెలిసిన సమాచారాన్ని ఈడీకి చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ ఏదైతే ఆస్తులకు సంబంధించి ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు దీంట్లో రాహుల్ గాంధీ అలాగే ఇతర ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ ఏజేఎల్ బకాయి పడిన 90 కోట్లకు సంబంధించి వసూలు చేసే విషయంలో యంగ్ ఇండియాలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్ ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియాకు చెందిన 90 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసింది. దానిలో భాగంగా గతంలో చెప్పిన విధంగా ఏదైతే 660 కోట్లు, మరోవైపు ఇటు యంగ్ ఇండియాకు సంబంధించిన 90 కోట్లు కూడా జప్తు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నోటీసులు కూడా కార్యాలయాలు ఎక్కడైతే న్యూస్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇటు ముంబై కానీ ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో ఎక్కడైతే దీనికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో
ఆ ప్రాంతాల ఆస్తులకు సంబంధించిన బంగ్లాలకు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నోటీసులు కూడా అంటించినట్లు కూడా ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా వివాదం కొనసాగుతోంది. కావాలని ఇటువంటి కేసుల్లో ఇరికిస్తున్నారనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పలుమార్లు దర్యాప్తు చేసిన తర్వాత ఈడీ ఈ ఆస్తులకు జప్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ కూడా పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణను ఎదుర్కొన్నారు. న్యూస్ హెరాల్డ్ పత్రికకు ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు విరాళాలు ఇవ్వాల్సి వచ్చిందనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. అనేక మంది కాంగ్రెస్ నేతల నుంచి విరాళాలు ఎందుకు సేకరించారు అనేది కూడా ప్రధానంగా వారందరి నుంచి కూడా వివరాలు సేకరించి ఇప్పుడు ఫైనల్గా ఈ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకునేందుకు గతంలో జప్తు చేశారు కాబట్టి ఆ జప్తు చేస్తున్న ఆస్తులన్నింటి కూడా స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల దీనికి సంబంధించిన న్యూస్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆస్తులన్నీ కూడా స్థిరాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కీలక ప్రకటన కూడా చేసింది. దానికి సంబంధించి నోటీసులు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల దర్యాప్తులో జప్తు చేసిన మొత్తం 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజా నోటీసులు జారీ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులపై ఈ మేరకు నోటీసులను అంటించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటి అద్దెలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.